కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచుగా మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేశామని కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కర్నూలు నగర పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో 3వ పట్టణ సీఐ శేషయ్యతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం 10 గంటల సమయంలో నగరంలోని స్థానిక నంద్యాల చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీలను నిర్వహించారు. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతను పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అతని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా సదరు వ్యక్తి నంద్యాల జిల్లా డోన్ పట్టణం కొండపేటకు చెందిన నాగుల వినయ్ గా గుర్తించారు. సదరు వ్యక్తి 13 కేసుల్లో నిందితుడిగా గుర్తించామన్నారు. ఈ కేసుల్లో 12 మోటార్ సైకిళ్లతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు 9,10,000 రూపాయలు ఉంటుందన్నారు. అనంతరం 3వ పట్టణ సీఐ శేషయ్యలు మాట్లాడారు. కర్నూలు పట్టణంలో ప్రత్యేకంగా కర్నూలు 3 టౌన్ ఏరియాలో ఈ మోటార్ సైకిల్ దొంగతనాలకు సంబంధించి ఇటీవల కాలంలో వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలు జరగడం జరిగింది. వాటికి సంబంధించి మన కర్నూలు గౌరవనీయ ఎస్పీ గారు బిందు మాధవ్ సార్ ఆదేశాల మేరకు మన కర్నూలు డిఎస్పీ గారు బాబు ప్రసాద్ సార్ ఆధ్వర్యంలో మేము ఒక టీం అంతా కలిసి రెగ్యులర్గా ఈ మోటార్ వెహికల్ దొంగతనాల కోసం ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేక ఒక నిఘా బృందం ఏర్పాటు చేసి మనం ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు వెహికల్ చెకింగ్ చేయడంలో మనకు ఒక వ్యక్తి అనుమానితుడిగా కనబడడం జరిగింది. అతను పోలీస్ పార్టీని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తుంటే అతన్ని ఆపి అతని గురించి వివరాలు మనం అడిగితే అతని పేరు వినయ్ అని చెప్పాడు. అతను ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర పార్క్ చేసి వెళ్ళిపోయిన బండ్లని 2 వీలర్స్ని దొంగతనం చేసి తీసుకెళ్ళి వాటిని ఎక్కడైనా వేరే వాళ్ళకి అమ్ముకునే ప్రయత్నంలో భాగంగా ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా ఒక రిమోట్ ప్రదేశంలో పెట్టడం జరిగింది. సో అతని ద్వారా మనం ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకు ఒక 12 మోటార్ సైకిల్స్ మరియు అతను గతంలో దొంగతనం చేసినటువంటి ఒక ఆటో అన్నీ కూడా మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ విషయంలో మన పట్టణ డిఎస్పీ గారు బాబుప్రసాద్ సారు మన 3 టౌన్ సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. పాత నేరస్తుడు. గతంలో కూడా అతని మీద కేసులు ఉన్నాయి. అతని మీద గతంలో నంద్యాలలో కేసులు ఉన్నాయి, డోన్లో కేసులు ఉన్నాయి, గుంతకల్లో కేసులు ఉన్నాయి.